కల్పించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ద్వారా ఏర్పాటైన కమిషన్లు కూడా చాలా స్పష్టమైన సూచనలు ప్రభుత్వానికి చేసినాయి. అయినప్పటికీ కోర్టు సీలింగ్ ద్వారా ఆపడం ఎంతవరకు న్యాయం అనేది ఒక చర్చ నడుస్తుంటే ఆ సీలింగ్ను అధిగమించి కూడా ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నిజంగా పొలిటికల్ సిన్సియారిటీ, రాజకీయ చిత్తశుద్ధి ఉంటే బీసీల రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుందా కాదా? రాజ్యాంగంలో ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇవ్వాలి, కులగణన జరపాలి, జనాభా దామాషా పద్ధతిలో అధికారాన్ని పంచాలి. పంచాల్సిన వాళ్ళు ఎవరండి? ఎవరైతే అధికారాన్ని, రాజకీయ అధికారాన్ని దోపిడీ చేస్తున్నారో వాళ్ళని పంచమంటే ఎట్లా పంచుతారు చెప్పండి? ఈ రోజున అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు? తెలంగాణ అసెంబ్లీలో రెడ్లు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వెలమలు ఎంతమంది ఉన్నారు? 13 మంది ఉన్నారు. కమ్మలు 4 ఉన్నారు. మొత్తం కలిపి పాపులేషన్ ఎంత అండి? మొత్తం కలిపి 5%. 5%. ముగ్గురు కలిపి 5% ఉన్నారు. 95% మంది మిగిలిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మరి వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి, పొలిటికల్ విల్ కనుక ఉంటే అసలు ఇంతకాలం రిజర్వేషన్లు ఆగాల్సిన అవసరం ఉందా? ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? తన వరకు తన చేతికి మట్టి అంటకుండా ఈ సమస్యని ఒక మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి ఇచ్చేసి చేతులు దులుపుకోవడం అనే కార్యక్రమం చేపట్టింది. అంత తప్పిస్తే ఈ రోజున దీంతో కాదు. ఇదే పరిస్థితి ఇందాక మన చిరంజీవులు గారు అన్నట్లు జయలలిత గారు ఏం చేశారు? ఆమె పోయి అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్ళి, ఆవిడ బ్రాహ్మిన్ చీఫ్ మినిస్టర్, ఆ రోజునున్న ప్రైమ్ మినిస్టర్ బ్రాహ్మిన్ పివి నరసింహరావు, ఆ రోజునున్న ప్రెసిడెంట్ బ్రాహ్మిన్ శంకర్ దయాళ్ శర్మ. వాళ్ళు పొలిటికల్ విల్ ఉంది కాబట్టి ఈమె అక్కడ క్యాంప్ చేసి ఒక నెల పాటు సాధించుకుని వచ్చింది. 50% మించి రిజర్వేషన్ తీసుకురాగలిగింది. ఇప్పుడు 69% రిజర్వేషన్లు తమిళనాడులో అమలు అవుతున్నాయి. అంటే చిత్తశుద్ధి ఉంది, పొలిటికల్ విల్ ఉండాలి. ఇక్కడ కాంగ్రెస్, ఇదే కాంగ్రెస్ పార్టీ సెంటర్లో ఉన్నప్పుడు, తెలంగాణ ఇవ్వదలుచుకున్నప్పుడు ఏమైంది చెప్పండి? ఎంత విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంది ఇమ్మని ఇవ్వద్దని. అయినప్పటికీ కూడా తెలంగాణ ఇవ్వడానికి ఒక పొలిటికల్ విల్, ఒక డెసిషన్ తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇవ్వటం అనేది జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో ఎలా వచ్చిందనేది మనం చూస్తున్నాం. అలానే బీజేపీకి పొలిటికల్ విల్ ఉంది. కమ్మారెడ్లకి రిజర్వేషన్ ఇవ్వాలా నిర్ణయించుకున్నారు. వాళ్ళు 10% రిజర్వేషన్లు 10 రోజుల్లో ఇచ్చేశారు. మరి 50% సీలింగ్ సుప్రీంకోర్టుది ఏమైంది? కమిషన్లు ఎక్కడున్నాయి ఆ రిజర్వేషన్లు ఇవ్వడానికి? ఇంత చర్చ ఎక్కడుంది? ఆందోళనలు ఎవరు చేశారు? ఏ ప్రజా సంఘాలు వచ్చినాయి? కమ్మ సంఘం ఏమన్నా ఆందోళన చేశారా? రెడ్డి సంఘం ఆందోళన చేసిందా? వెలమ సంఘం ఆందోళన చేసిందా? చేయకుండానే 10% రిజర్వేషన్లు ఎట్లా ఇచ్చారు చెప్పండి? ఆ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అన్ని కులాలకని అంటే సరే మనం ఒప్పుకోవచ్చు. కానీ ఏవైతే రిజర్వేషన్ పొందుతూ ఉన్నాయో బీసీ, ఎస్సీ, ఎస్టీలు మినహాయించి వాళ్ళకి ఇమ్మని చెప్పారు. సో మరి ఇక్కడ ఏముంటుంది? పొలిటికల్ విల్. బీజేపీ గవర్నమెంట్, మోడీ నేతృత్వంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఇవ్వదలుచుకుంది, ఇచ్చేసింది. అడిగేవాడే లేడు, ప్రశ్నించేవాడే లేడు, కోర్టులు కూడా అడ్డం రావు. అంటే మిగతా ప్రతిపక్ష వేరే గవర్నమెంట్స్ కూడా దాన్ని ఆమోదించిన, ఇంక్లూడింగ్ తెలంగాణ. సో అందరూ ఒకటే కదా. ఇప్పుడు అక్కడున్న గవర్నమెంట్స్ ఏంటి చెప్పండి? అక్కడ రాజపుట్ల గవర్నమెంట్ ఉంటుంది, బ్రాహ్మిన్స్ గవర్నమెంట్ ఉంది. వాళ్ళంతా భూస్వాములు. అక్కడ కాయస్థలు ఉంటారు, మార్వాడీలు ఉంటారు. అది వాళ్ళ గవర్నమెంట్ ఢిల్లీలో నడుస్తుంది. వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. అలానే ఇక్కడ గవర్నమెంట్ కేసీఆర్ ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన 10% ఇమీడియట్గా ఆర్డర్స్ ఇచ్చాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 10% ఒప్పుకున్నాడు. ఎవరు క్వశ్చన్ చేయలే. ఒక తమిళనాడు వాళ్ళే క్వశ్చన్ చేశారు. అలా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే, ఏ కులాలు అయితే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల యొక్క రాజకీయ అవకాశాలని దోపిడీ చేస్తున్నారు, ఆ కులాలు ఏలినంతకాలం ఈ రిజర్వేషన్లు రావటం అనేది కాదు, అయ్యే పని లేదు. ఇది ఓన్లీ ఒక ఫుట్బాల్ కింద, బీసీ సమస్యని ఫుట్బాల్ కింద ఆడుకుంటున్నారు బీసీలు అందరూ తెలంగాణలో. ఇది గమనించాలి. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎలా అయితే తెలంగాణ ప్రజలందరూ కలిసి ఉద్యమం చేశారో, బీసీలందరూ ఉద్యమం చేయందే, పోరాటం చేయందే, ఇది నిజంగా ఈ 42% రిజర్వేషన్లు రావు. ఎవరో ఇస్తారు అనుకునేది మాత్రం భ్రమ. ఏది అడ్డంకే కాదండి. కాన్స్టిట్యూషన్ ప్రకారమే జరగాల్సింది. సుప్రీంకోర్టు కాదు, ఏది కూడా అడ్డుకోలేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన దేశంలో కొన్ని సమస్యల్ని కోర్టులు ఎలా ప్రభుత్వాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక అయోధ్యలో రామాలయం కట్టడం ఎంత డిస్ప్యూట్ అండి. ఎన్ని సంవత్సరాలు నడిచింది, ఎన్ని గొడవలైనాయి, ఎంత హింస చెలరేగింది. మేము పోలీసు అధికారులుగా ఉండి తిప్పలు పడేవాళ్ళం బందోబస్తులు చేయలేక ఆ సమస్య మీద. అంతటి సమస్యని సుప్రీంకోర్టు ఒక రోజున క్లియర్ చేసేసింది.
క్లియర్ చేయంగానే అంటే అక్కడ పొలిటికల్ విల్ ఉంది. ఆనాడు ఉన్నట్టు ఈ ప్రభుత్వానికి ఏదైతే రామాలయం కట్టాలని నిర్ణయించుకుందో ఆ పొలిటికల్ విల్ ఉన్నప్పుడు కట్టేస్తారు. అందువలన ఈ రోజున పొలిటికల్ విల్ అటు బీజేపీకి, ఇక్కడ కాంగ్రెస్ ఏదో చూపించింది, రేపొద్దున కులగణం చేస్తున్నాం, కులగణం చేసినాక ఇస్తాం అనేటువంటి నాటకం మాటలు ఆపేసి బీజేపీ ఏదో ఒక ప్రభుత్వం ఎట్లయితే జయలలిత ఆమె ఒక నిర్ణయం తీసుకుందో దాన్ని ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఎలా అయితే దాన్ని అమలు చేసిందో అదే మాదిరిగా ఈనాటి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చేసినా కానీ వదిలేద్దాం, వాళ్ళు ఏ ఉద్దేశం. ఇంతవరకు కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేసింది. ఈ రోజునండి 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు అన్యాయం చేయని పార్టీయే లేదు. అటు ఎన్టీ రామారావు టీడీపీ హయాం నుంచి బీసీల పార్టీ అని చెప్పి ఆయన బీసీలకు అన్యాయం చేశాడు. చంద్రబాబు నాయుడు ఇంకెప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. ఆయన మేనిఫెస్టోలో 34% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా అన్నాడు, ఇంతవరకు తేలే. అలానే బీసీ సంరక్షణ చట్టం తెస్తా అన్నాడు, ఇంతవరకు తేలే ఆయన. సో ఆయన ఇప్పటివరకు అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా కేసీఆర్ ఒక అవకాశం వచ్చింది. ఆయన రాష్ట్రం ఫామ్ అయినాక ముఖ్యమంత్రి అయినాక 10 సంవత్సరాల పాటు ఏ వర్గాలైతే ఈ తెలంగాణ సాధనలో ఉద్యమించాయో అందులో ప్రముఖంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో పాటు బీసీలు ఉన్నారు. ఈ బీసీ వర్గాలకు మరి ఆయన న్యాయం చేయలే. 10 సంవత్సరాలు ఉన్నాడు, పట్టించుకోలేదు. ఎవరైతే పాలక కులాలు ఉన్నాయో ఆ కులాలకు అనుకూలంగానే పాలన సాగటం వలన ఈ రోజున బీసీలు ఇలా రోడ్డును పడాల్సి వచ్చినటువంటి అవకాశం ఉంది. అంటే సువర్ణ అవకాశాలు వచ్చినప్పుడు ఈ పొలిటీషియన్స్, నేను అంటాను ఎందుకు నేను సువర్ణ అవకాశం అంటానంటే ఈ రోజున అటు కేసీఆర్ కానీ ఇటు చంద్రబాబు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ గెలవాలంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎందుకు ఖర్చు పెడుతున్నారండి? ఓట్లు కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకు కరం పట్టింది మీకు? ఈ బీసీలకు న్యాయం చేస్తే మీకు ఓట్లు వేస్తే మీరు సీఎంలకు ఉండేవాళ్ళుగా కలకాలం ఉండేవాళ్ళు కదా, మంచి పాలన అందిస్తే బీసీలు మీతో ఉండేవాళ్ళు, ఎస్సీలు మీతో ఉండేవాళ్ళు, ఎస్టీలు మీతో ఉండేవాళ్ళు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పటికైనా సరే బీసీలు ఈ యాంగిల్లో ఆలోచించాలా. ఈ ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు కాదు. ఈ ప్రభుత్వాలకు మాత్రం వ్యతిరేకంగా ఓటు వేయటానికి రేపు స్థానిక సంస్థల్లో సన్నద్ధంగా ఉన్ననాడే అటు బీజేపీ తెలంగాణకు వచ్చేటప్పుడు అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ని కానీ ఆదరించని పరిస్థితుల్లో మనం బీసీలు తయారుగా